ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అక్టోబర్-నవంబర్ 2023 క్వశ్చన్ పేపర్ అండి. అయితే ఇందులో షార్ట్ ఆన్సర్స్ వచ్చి సింగిల్ స్ట్రోక్ క్యాపిటల్ అప్రైట్ లెటర్స్ ఇన్ 12 mm సైజ్, డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. Draw the following figure of a suitable scale and dimensions it as per the SP 46/1988. ఇచ్చిన డయాగ్రామ్ని మనం ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం డ్రా చేయాలండి. అందులో మనకి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, వాటిని సరిచేసి డ్రా చేయాలి. థర్డ్ క్వశ్చన్ వచ్చి ఇన్స్క్రైబ్ ఏ పెంటాగాన్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ ఏ డయామీటర్ 60 mm. మనం డ్రా చేసే పెంటాగాన్ ఏదైతే ఉంటుందో సర్కిల్ లోపల వచ్చేటట్టు డ్రా చేయాలండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి డ్రా ద ఆక్సిలరీ వ్యూ ఆఫ్ ఏ ఇంక్లైన్డ్ సర్ఫేస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ షోన్ ఇన్ ఏ ఫిగర్. ఈ ఇచ్చిన డయాగ్రామ్లో ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ డ్రా చేసిన తర్వాత ఫ్రంట్ వ్యూలో మనకి అక్కడ ఇంక్లనేషన్ పార్ట్లో వస్తుందండి. టాప్ వ్యూ ఫిగర్ని మనం డ్రా చేయాలి. ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ అండి. ఇప్పుడు ఎస్ఏ క్వశ్చన్స్ అండి 6 ఇస్తారు. అందులో మనకి నచ్చిన 4 క్వశ్చన్స్ అయితే రాసుకోవాలి. డ్రా ద ఇంటర్నల్ కామన్ టాంజెంట్ టూ unequal circles of radius 20 mm and 15 mm respectively. The distance between the centers is 70 mm. క్వశ్చన్ కండి 70 mm లైన్ తీసుకుని ఈ 2 ఎండ్స్కి ఇచ్చిన రేడియస్ ప్రకారం సర్కిల్స్ని డ్రా చేసి దానికి ఇంటర్నల్ టాంజెంట్ని డ్రా చేయాలండి. 6th క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే పెంటాగోనల్ ప్రిజమ్ను డ్రా చేయాలండి. సైడ్ వచ్చి 25 mm ఇచ్చారు, హైట్ వచ్చి 50 mm ఇచ్చారు. ఇక్కడ మనకి వన్ ఆఫ్ ఇట్స్ రెక్టాంగులర్ ఫేసెస్ ఆన్ హెచ్పి అన్నారు కాబట్టి మనకి ఏం చేయాలంటే రెక్టాంగులర్ ఫేసెస్ హెచ్పిలోకి వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం డ్రా చేసిన రెక్టాంగులర్ ఫేసెస్ ఏవైతే ఉంటాయో 45 degrees ఇంక్లనేషన్తో వీపీ అంటే హెచ్పి ప్లేన్లోకి వస్తాయండి. ఇంక్లనేషన్లో వీటిని ప్రొజెక్షన్స్ చేయాలండి. 7th క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే ఆర్థోగ్రాఫిక్ వ్యూ ఇచ్చారండి. ఇందులో మనం ఒక ఫిగర్ ఇచ్చేస్తారు, 3 వ్యూస్ని డ్రా చేయాలి. ఇక్కడ మనం యారో మార్క్ ఇచ్చారండి. ఈ యారో మార్కే ఫ్రంట్ వ్యూ అవుతుంది, పైన ఉండేది టాప్ వ్యూ అవుతుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో 2 వ్యూస్ ఉంటాయండి. ఈ 8th క్వశ్చన్ కూడా సేమేనండి. ఇచ్చిన ఫిగర్కి ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ సైడ్ వ్యూలు డ్రా చేయాలండి. ఇక్కడ యారో మార్క్ చూపించారో అదే ఫ్రంట్ వ్యూ అవుతుంది. వాటి ఇచ్చిన మెజర్మెంట్ల ప్రకారం ఫ్రంట్ వ్యూ కిందే టాప్ వ్యూ ఉండాలి, ఫ్రంట్ వ్యూ పక్కన సైడ్ వ్యూస్ అయితే రావాలండి. ఈ 9th క్వశ్చన్లో అండి ఐసోమెట్రిక్ వ్యూని డ్రా చేయాలి. ఫ్రంట్ వ్యూని సైడ్ వ్యూ ఇచ్చారు. ఈ 2 వ్యూస్ని ఉపయోగించి మనం 3 వ్యూస్ ఉన్న ఫిగర్ని మనం డ్రా చేయాల్సి ఉంటుంది. 10th క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే సిలిండర్ అంటే మనకండి రెక్టాంగులర్ ఫేసెస్ వస్తాయి. ఇచ్చిన మెజర్మెంట్ల ప్రకారం డయాగ్రామ్ని డ్రా చేసిన తర్వాత రెక్టాంగులర్ ఫేసెస్లో 45 mm బేస్ దగ్గర నుంచి కట్ చేసి పార్ట్ని డెవలప్ చేయాలి.